వచ్చేసింది ఆది శ్రావణం షాపింగ్ అంతటికి అతిపెద్ద కేజీ సేల్ తో పాటు అప్ టు 61% ఆఫ్ 1+1 ఆఫర్స్, కాంబో ఆఫర్స్ ఇంకా మరెన్నో. సిఎంఆర్ షాపింగ్ మాల్. స్వాతంత్ర దినోత్సవ వేళ ప్రపంచ దేశాలు భారత్ గురించి ఏమనుకుంటున్నాయో అమెరికాకు చెందిన ప్రముఖ సంస్థ ఫ్యూ రీసెర్చ్ సెంటర్ తన సర్వేలో వెల్లడించింది. 36 దేశాలు నిర్వహించిన సర్వేలో భారత్కు ఎక్కువ దేశాలు అనుకూలంగానే స్పందించాయి. అయితే పొరుగు దేశాలు, అమెరికా వంటి కీలక దేశాల్లో మాత్రం మిశ్రమ అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. శ్రీలంక ప్రజలు భారత్పై అత్యంత సానుకూలంగా స్పందించగా, పాకిస్తాన్లో మాత్రం అత్యధిక వ్యతిరేకత నమోదైంది. స్వాతంత్ర్య దినోత్సవానికి ముందు విడుదలైన ఫ్యూ రీసెర్చ్ సెంటర్ తాజా సర్వే ప్రపంచవ్యాప్తంగా భారత్ ఇమేజ్పై ఆసక్తికర విషయాలు ఆవిష్కరించింది. ఫిబ్రవరి నుంచి మే మధ్యకాలంలో 36 దేశాల్లో 42,000 మందికి పైగా అభిప్రాయాలను సేకరించి ఈ అధ్యయనం నిర్వహించారు. మొత్తం 36 దేశాల్లో సగటున 45% మంది భారత్పై అనుకూల అభిప్రాయం వ్యక్తం చేయగా 41% మంది ప్రతికూలంగా స్పందించారు. అంటే ప్రపంచవ్యాప్తంగా భారత్పై సానుకూల అభిప్రాయమే ఉందని చెప్పుకోవాలి. భారత్కు అత్యధిక మద్దతు తెలిపిన దేశంగా శ్రీలంక నిలిచింది. అక్కడ 79% మంది భారత్ను అనుకూలంగా చూస్తున్నట్లు సర్వే వెల్లడించింది. కేవలం 11% మంది మాత్రమే ప్రతికూల అభిప్రాయం వ్యక్తం చేశారు. అంతేకాదు 63% మంది శ్రీలంక ప్రజలు భారత్నే తమ దేశానికి ప్రధాన మిత్రదేశంగా పేర్కొన్నారు. 2024లో 65%గా ఉన్న అనుకూలత ఇప్పుడు 79%కి పెరగటం గమనార్హం. 2022 ఆర్థిక సంక్షోభం తర్వాత భారత్ శ్రీలంకకు $7.5 బిలియన్ పైగా ఆర్థిక సహాయం, క్రెడిట్ లైన్లు అందించడం ఈ మార్పుకు ప్రధాన కారణంగా విశ్లేషిస్తున్నారు. ఆఫ్రికా, యూరప్లోని పలు దేశాల్లోనూ భారత్కు మంచి ఆదరణ లభించింది. కెన్యాలో 71%, బ్రిటన్లో 71%, జర్మనీలో 63%, ఇజ్రాయెల్లో 60%, ఇటలీలో 56%, స్వీడన్లో 55% మంది భారత్పై సానుకూల అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆసియా దేశాల్లో జపాన్లో 55%, సింగపూర్లో 51%, ఇండోనేషియాలో 50%, థాయిలాండ్లో 55%, ఫిలిప్పీన్స్లో 49% మంది భారత్ను అనుకూలంగా చూస్తున్నట్లు సర్వేలో వెల్లడైంది. అయితే భారత్ పొరుగు దేశాల్లో పరిస్థితి మాత్రం భిన్నంగా కనిపించింది. బంగ్లాదేశ్లో 42% మంది భారత్ను అనుకూలంగా చూడగా 51% మంది ప్రతికూల అభిప్రాయం వ్యక్తం చేశారు. మాజీ ప్రధాని షేక్ హసీనాకు భారత్ ఆశ్రయం కల్పించడం, 2024లో జరిగిన విద్యార్థి ఉద్యమం తర్వాత రెండు దేశాల మధ్య ఏర్పడిన ఉద్రిక్తతలు దీనికి కారణంగా భావిస్తున్నారు. మలేషియాలో 58% మంది భారత్పై వ్యతిరేక అభిప్రాయం వ్యక్తం చేశారు. 2024లో అక్కడ జరిగిన ఇండియా అవుట్ ప్రచారం ప్రభావం కనిపిస్తున్నట్లు విశ్లేషిస్తున్నారు. అంచనాలకు అనుగుణంగానే పాకిస్తాన్ భారత్పై అత్యంత ప్రతికూల అభిప్రాయం వ్యక్తం చేసిన దేశంగా నిలిచింది. అక్కడ 91% మంది భారత్ను వ్యతిరేకంగా చూడగా కేవలం 7% మంది మాత్రమే అనుకూల అభిప్రాయం తెలిపారు. 2025 మేలో జరిగిన భారత్ పాకిస్తాన్ ఘర్షణలు, సింధు జలాల ఒప్పందాన్ని భారత్ నిలిపివేయటం, పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతిస్పందనగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్లో ఉగ్ర శిబిరాలు, పాకిస్తాన్ వైమానిక స్థావరాలపై దాడులు వంటి పరిణామాల తర్వాత రెండు దేశాల సంబంధాలు మరింత దిగజారిన నేపథ్యంలో ఈ ఫలితాలు వచ్చాయి. పాకిస్తాన్ తర్వాత టర్కీలో కేవలం 15%, వెస్ట్ బ్యాంక్, ఈస్ట్ జెరూసలేంలో 18% మంది మాత్రమే భారత్పై అనుకూల అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆస్ట్రేలియాలో 55% మంది భారత్పై ప్రతికూల అభిప్రాయం వెల్లడించారు. అమెరికాలో మాత్రం భారత్పై అభిప్రాయం దాదాపు సమంగా చీలిపోయింది. 45% మంది భారత్కు అనుకూలంగా స్పందించగా 50% మంది ప్రతికూల అభిప్రాయం వ్యక్తం చేశారు. 2023లో 51%గా ఉన్న అనుకూలత 2026లో 45%కి పడిపోయిందని ఫ్యూ పేర్కొంది. అమెరికాలో రాజకీయ పార్టీల మధ్య కూడా స్పష్టమైన తేడా కనిపించింది. డెమోక్రాట్లలో 50% మంది భారత్కు మద్దతు తెలపగా రిపబ్లికన్లలో అది 42%. ప్రపంచవ్యాప్తంగా భారత ప్రభావంపై ప్రశ్నించగా 30% మంది భారత ప్రభావం పెరుగుతోందని, 54% మంది మార్పు లేదని, 13% మంది ప్రభావం తగ్గుతోందని అభిప్రాయపడ్డారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హయాంలో సుంకాలు, వాణిజ్య ఒప్పందాలు, పాకిస్తాన్తో పెరుగుతున్న సాన్నిహిత్యం వంటి అంశాలు భారత్ అమెరికా సంబంధాలపై ప్రభావం చూపినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. మొత్తంగా చూస్తే ఆసియా, ఆఫ్రికాలోని అనేక దేశాల్లో భారత్కు బలమైన మద్దతు లభిస్తుండగా యూరోప్లో కొన్ని దేశాలు, లాటిన్ అమెరికా, అమెరికాలో మాత్రం మిశ్రమ స్పందన కనిపించింది. ప్రపంచ వేదికపై భారత్ ప్రభావం పెరుగుతున్నప్పటికీ ప్రాంతాల వారీగా అభిప్రాయాల్లో స్పష్టమైన వ్యత్యాసం ఉందని ఫ్యూ సర్వే తేల్చింది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.